నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే జోగి రమేష్ గతంలో కూడా ప్రమాణాలు చేస్తానని చెప్పేసి, లేదా ఆ గుడికి రమ్మని చెప్పేసి, నార్కో టెస్ట్ కని రెడీ అని చెప్పేసి బీరాలు పలికినటువంటి ఒక జోగి రమేష్ దాదాపు 3.5 గంటల పాటు పోలీసులు బయటే ఉంచేటట్లుగా తలుపులు తీయకుండా ఫోన్ల మీద ఫోన్లు ఎవరికి చేశారేంటో తెలియదు, కానీ ఇప్పుడు ప్రమాణాలు కాదు పోలీసులకు సహకరించండి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎందుకని పోలీసులు వస్తే తలుపు తీయలేదు? ఇవన్నీ పక్కన పెడితే జోగి రమేష్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా మాట్లాడుతున్నారు. గతంలో నిజంగా జోగి రమేష్ చేసినటువంటి ఒక పొరపాట్లని ఆపకుండా ఇప్పుడు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? మొత్తానికి ఏంటంటారు, తాళి కట్టించుకున్నందుకు జైలుకి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళ భార్యలు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు మైకు బాట పట్టాల్సి వస్తుంది. మైకు ముందుకు వచ్చి వాళ్ళ భర్తలు చాలా సచ్చీలురు, చాలా మంచి వాళ్ళు ఎటువంటి నేరాలు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు పాలన మీద దృష్టి పెట్టకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం మీద దృష్టి పెడుతున్నారు అనే స్టేట్మెంట్స్ ఇవ్వడంలో చాలా ముందంజలో ఉన్నారు అందరు. అంటే ఇది చాలా దురదృష్టకరం వాళ్ళకి, మనకి కాదు. ఎందుకంటే భర్త తప్పు చేస్తే భార్య దండించాలి. ఇవాళ భర్త ఇంటికి ఒక 1000 రూపాయలు తెచ్చారనుకోండి జీతం కాకుండా, భార్య ఖచ్చితంగా అడగాలి. మీకు తెలుసో లేదో, ఆయన ఎవరు, మన లాల్ బహదూర్ శాస్త్రి గారి భార్య ఒక నెల అయ్యాక ఆయన జీతం వస్తుంది కదా, అప్పుడు ఒక 100 రూపాయలు మిగిల్చింది ఆవిడ. మిగిలిస్తే ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగట్టు ఆయన. మీరు ఇచ్చిన దాంట్లో నేను ఖర్చులు తగ్గించుకుని నేను మిగిల్చానంటే ఆయన లేఖ రాశాట, నాకు మీరు జీతం ఎక్కువ ఇస్తున్నారు, ఒక 100 తగ్గించారు. అంటే భార్యలు ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇప్పుడు మా నాన్నగారు కూడా చాలా హై పొజిషన్ లో ఉండేవాళ్ళు, కానీ మాకు జీతం తప్ప ఇంకేం తెలియదు. కంఫర్ట్స్ ఉన్నాయి, లగ్జరీ లేదు మాకు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు జీతం తప్ప ఇంకేమీ తీసుకోకపోతే, గీతాలు లేకపోతే, అంటే జీతం అంటారు కదండి, అట్లా లేనప్పుడు మీరు మామూలు కంఫర్ట్స్ లో ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది నెలకి రూపాయి మాత్రమే. మరి తన ఆస్తులేంది? నిజంగా ఆ రకంగా చూస్తే తన గురించి ఏం చెప్తారు? ఏమండి, రూపాయి జీతంతో మనలాంటి వాళ్ళు అయితే నిజంగా చెప్తున్నాను, ఎక్కడైనా సత్రంలు ఉంటే వెళ్ళి భోజనం చేయాలి. లేదు క్యాంటీన్లు ఉంటాయి కదండి, రూపాయికి భోజనం పెడతారు, 5 రూపాయలకి భోజనం. లేదా ఆయన అన్నా క్యాంటీన్ ఉంచుకుని అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి ఉండాలి. అన్నా క్యాంటీన్ లో కూడా ఎలా చేస్తారండి? రోజుకి 5 రూపాయలు పర్వాలేదు, అంటే ఆయనకి ఎవరైనా ఇస్తారు కదా టోకెన్లు, నెలవారీ టోకెన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీకు గుర్తుందో లేదో, పూర్వం విద్యార్థులు చదువుకోవాలంటే వారాల లేదంటే వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే నెలకి సరిపడా మధ్యాహ్న భోజనానికి టోకెన్స్ కొనిచ్చేసేవాళ్ళు. నేను కూడా అట్లా హెల్ప్ చేసేదాన్ని చదువుకునేటప్పుడు, కొంచెం మా జూనియర్స్ కి వాళ్ళకి. అంటే ఇవన్నీ చెప్పడానికి సారీ అండి, చెప్తున్నా, అట్లా ఇస్తామన్నమాట. అలాగా ఆయన పార్టీ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, లేదు విజయమ్మ గారు చేయొచ్చు, తప్పే ఉంది, తల్లి కదా. కానీ బయట వాడి సొమ్ము ముట్టుకోద్దయ్యా, అది నిప్పు లాంటిది కదా, పరమానంత రాచుపాం అంట. రాచుపాం అనుకుంటే ఆయన పాపం తల్లిగారు ఇస్తే తినచ్చు. కానీ మరి ప్యాలెస్ల్లో పడుకుని మనకి తెలియదు. అంటే ఇప్పుడు మీకు గీతం ఎక్కువ అని మీకు అర్థమైంది కదా, జీతం లేకపోయినా గీతం ఎక్కువ ఉంది వారికని అర్థం. సో నేననేది ఏంటంటే, ఈ జోగి రమేష్ భార్య గారు చెప్తూ తలుపులు బద్దలు కొడతామన్నారండి, మేము పొద్దున్నే తెల్లారు కట్ట కదండి పడుకుని ఉన్నామండి, మంచి నిద్రలో ఉన్న ఏమైందో అర్థం కాలేదండి, తర్వాత పని వాళ్ళు చెప్పారండి, తలుపులన్నీ తాళాలు వేసి ఉంటాయి కదండి, ఇవన్నీ మాట్లాడింది. ఆవిడ ఒక పాయింట్ ఏం మిస్ అయ్యారంటే, ముఖ్యమైన పాయింట్, వాళ్ళు వచ్చారండి 3 గంటలు వెయిట్ చేశారండి, వెయిట్ చేయించామండి, 3 గంటలు వాళ్ళ తర్వాత తలుపు కొట్టారండి, తలుపులు తీయకపోతే అప్పుడండి బద్దలు కొడతా ఉన్నారు అనే మాట చెప్పలేదు. అంటే తాళము వేసి తిని గొళ్ళెము మరిసి తిని లాగా అసలు విషయం దాచేసావిడ, కొసరు మాట మాత్రం చెప్పింది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నారు ఆయన ఎందుకు 3 గంటలు డ్రామా ఆడాడండి అని. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎత్తి వెంటనే పరిగెట్టుకుని వస్తారు అనుకున్నారు జోగి రమేష్ గారు. ఆయనకి ఫోన్ ఆయనకి లేదనుకోండి, కానీ మొన్న ఒక సిబిఐ ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ కి చేశాడు ఆయన చేసిన పొరపాటు. అంటే ఆయన 2 విషయాలు మర్చిపోయాడు. ఒకటి, ఆ నెంబర్ జగన్మోహన్ రెడ్డిది కాదు. 2, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోన్ నెంబర్ ఉండదు. ఇలాంటి అవసరాలు వస్తాయని ఆయన ఫోన్ దగ్గర పెట్టుకోడు అనేది జోగి రమేష్ కి బాగా అవగతం అయి ఉండాలి. అవునా? మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ దగ్గర పెట్టుకోడు, ఫోన్ నెంబర్ ఉండదు ఆయనకంటే. ఇలా అవసరాలకు వీళ్ళు ఫోన్లు చేస్తారు,
ఇవన్నీ మనకెందుకు పనికి మాలిన పనులు అనుకుని ఉంటాడు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి తోటి అవ్వలేదు. నెక్స్ట్ మొత్తం ఛానల్స్ కి చేసుకుని ఉంటాడు ఆయన. వాళ్ళ సాక్షి ఛానల్, తర్వాత సాక్షి పేపరు, తర్వాత TV9, ఇంకా అంటే వాళ్ళ సపోర్టర్స్ సోషల్ మీడియా. అండ్ దెన్ తనకి ఎవరైతే సపోర్ట్ గా ఉంటారనుకున్నారో వాళ్ళందరికీ చేశారండి. ముఖ్యంగా ఆయన మొన్న ఏం చెప్పారండి, బీసీ నాయకుడు అన్నారు. సో అందుకని బీసీ సెల్ వాళ్ళందరికీ చేశారు. వాళ్ళ గౌడ సంబంధించిన వాళ్ళందరూ, గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తారని నేను అనుకోవటం. కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా వచ్చారేమో నాకు తెలియదు లోకల్ గా, మరి లేదంటే వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏమైనా అరేంజ్ చేశారా వాళ్ళ పార్టీ వాళ్ళు, అది కూడా మనకు తెలియదు. మొత్తానికి ఒక గందరగోళం అయితే సృష్టించడానికి ప్రయత్నించాడు ఆయన. మొత్తం మీద వెళ్ళగలిగాడు ఆయన. అయితే ఇవాళ ఆవిడ ఏమంటున్నారంటేనండి, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఏంటి క్షమాపణ చెప్పించడానికి వెళ్ళాడు అయ్యన్న పాత్రుడి చేత. కొడుకుని అరెస్ట్ చేశారు కదా, అన్యాయంగా అరెస్ట్ చేశారు కొడుకుని. రాజీవ్ అనుకుంటా లాస్ట్ ఇయర్ గోల్డ్ భూముల్లో సర్వే నెంబర్స్ మార్పిడి చేశారు కదా. సో దానికి సంబంధించి అరెస్ట్ చేస్తే పాపం అబ్బాయి చాలా అమాయకుడు, అబ్బాయి కూడా. అందుకని ఇవాళ వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, మా అబ్బాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. తర్వాత భగవద్గీత మీద ప్రమాణం చేయించచ్చు కదండి, ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం ఎందుకు అంటున్నారు. మొన్న మరి కనకదుర్గ గుడిలో ఆయన ప్రమాణం చేశారు కదండి, చేతిలో ప్రమిద పెట్టుకుని. మరి అదేంటి మేడం అని అడుగుతున్నాం. చేతిలో కర్పూరం పెట్టుకోకుండా ప్రమిద ఎందుకు పెట్టుకున్నారు మేడం అని అడుగుతున్నాం. అంటే మరి అప్పుడు ఆయనకి తెలుసా తప్పు చేశానని. ఇంకోటి ఏమంటున్నారంటే ఆవిడ, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అరెస్ట్ అయితే కుటుంబం ఎంత వేదన పడుతుందో, భార్య పిల్లలు ఎంత బాధపడతారో ఆయనకు అనుభవమే కదా. మా భర్త గారిని వాళ్ళు సురక్షితంగా ఇంటికి పంపిస్తారని అనుకుంటున్నాము అని ఒక పదం వాడింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని సురక్షితంగా పంపించకూడదని ఏమన్నా వైసీపీ కుట్ర పండింది అప్పట్లో. అది జోగి రమేష్ కూడా తెలుసా. తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి కాకుండా నిరసన అన్నారు ఈ మధ్యన కొత్తగా ఒక పదం. సో నిరసన తెలపడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేయడానికి వెళ్ళారా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో. అంటే ఒక ప్లాన్ తోటి జగన్మోహన్ రెడ్డి పంపించాడు. సో నేను నువ్వు అది చెయ్యి, నీకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పాడు ఆయన. అందుకే అత్యుత్సాహంతో ఈయన వెళ్ళిపోయాడా రాడ్లు కర్రలు తీసుకుని. మరి దాని మీద వాళ్ళ భార్య గారు సమాధానం చెప్పాలి. క్షమాపణ చెప్తే అయిపోతుందా? ఒకవేళ ఆ రోజు ప్రాణాలు ఏమైనా పోయి ఉంటే, ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటేనండి, ఆవేశంలో ఉన్నప్పుడు మనిషి ఇప్పుడు ఒక మూకుమ్మడిగా జనాలు వచ్చేస్తారు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఆలోచించరు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే నేను ఇక పేర్లు చెప్పను, వాళ్ళ ఇంట్లో చిన్న బాబు ఎవరున్నారో మనకు తెలుసు. అలాంటివి తలుచుకుంటే కూడా భయం వేస్తుంది, బాధ వస్తుంది మనకి. అంటే ఎంత టైం బాగుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, భువనేశ్వర్ గారిది కావచ్చు, లోకేష్ది కావచ్చు, బ్రాహ్మణి కావచ్చు, వాళ్ళ పిల్లాడిది కావచ్చు. అది నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం మేడం, గతంలో జోగి రమేష్ గారు ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ వాస్తవానికి అసెంబ్లీలో అప్పుడు ఆనాడు ఏదైతే వైసీపీ మూకలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడుకి కంటతడి పెట్టించారు. అయితే ఇదే జోగి రమేష్ నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వైఫ్ నన్ను అడిగింది, నాకు బాధ అనిపించింది, దానికి నేను చాలా బాధపడ్డాను. సో ఇవన్నీ వీటి గురించి ఎందుకని మాట్లాడలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తప్పని ఎందుకు అనిపిస్తుంది, అప్పుడు ఎందుకని ఒప్పు అనిపించింది అంటే ఏం చెప్తారు? అప్పుడు పదవండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివి తక్కువ వాడని. సారీ, చాలా తెలివితేటలు. ఎలాంటి తెలివితేటలు అంటే, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, తన కాళ్ళ కింద తొక్కి పట్టాడు, అందరి చేత అవినీతి పనులు చేయించాడు. మీరు గమనించుకోండి. దానివల్ల ఏమైతుంది, వాళ్ళు ఎటు కదలలేరు. ఇప్పుడు మీ కాళ్ళ కింద ఒక పావును తొక్కి పెట్టారనుకోండి, అది బుస కొడుతుందా? కొట్టలేదుగా. తల మీ కాళ్ళ కింద ఉంటే అట్లా చేశాడు. వీళ్ళందరూ చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని పొగిడి తీరాలి, నిజాలు చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేకుండా చేశాడు. అందుకని ఇవాళ వీడు సహకరించట్లేదు. ఇవాళ సిట్ ఏం చెప్పింది, జోగి రమేష్ సహకరించట్లేదు మాకు, ఆయన రిమాండ్ పొడిగించండి అని అడిగింది. మీరు ఇంతవరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ అదే చేస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన గుట్టుమట్లన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు.
వీళ్ళ చేత చేయించింది ఆయనే, చేయించాక రికార్డ్ చేసి పెట్టుకున్నది ఆయనే. మొత్తం కుటుంబం ఆయన హస్తగతం అయింది ఇది వాళ్ళది. అందుకనే ఇవాళ ప్రతి వాళ్ళ భార్యలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఓసాని కృష్ణమురళి భార్య మాట్లాడినా, ఎవరు వల్లభనేని వంశీ భార్య మాట్లాడినా, ఇవాళ జోగి రమేష్ భార్య మాట్లాడినా, దే హ్యావ్ టు నో అదర్ గో ఫర్ దమ్. అది అందుకని మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా ఇవాళ వీళ్ళందరి గుట్టుమట్లు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. అందుకని వీళ్ళు నోరు విప్పడానికి భయపడుతున్నారు. నిజం చెప్పాలంటే మీరు ఇందాక అన్నట్టుగా జోగి రమేష్ ఏమన్నాడు, ఆ రోజు జరిగింది తప్పు అని ఒప్పుకున్నాడు ఆయన. తర్వాత ఇంకొకళ్ళు కూడా ఇటీవల కాలంలో ఒప్పుకున్నారు కదండి, ఈ రోజు అసెంబ్లీలో జరిగింది తప్పు అని. బొత్స సత్యనారాయణ కౌన్సిల్లోనే ఒప్పుకున్నాడు. నేను అనేది ఏంటంటే వీళ్ళకి వాస్తవాలు తెలుసు, అది తప్పని తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వస్తుంది వీళ్ళకి. కాబట్టి ఇవాళ జోగి రమేష్ పరిస్థితి అదే. నిజం చెప్పాలని ఉన్నా చెప్పలేడు, కానీ చెప్పిస్తారు, అది వేరే విషయం. మొత్తానికి భార్యలందరూ కూడా భర్తలు జైలుకి వెళ్తే బయటకు వచ్చి మాట్లాడాల్సిన ఒక దుస్థితి ఇవాళ వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన దగ్గర పనిచేసిన మంత్రుల భార్యలు, గతంలో పనిచేసిన మంత్రుల భార్యలందరికీ కల్పిస్తారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే జోగి రమేష్ విషయంలో వాళ్ళ మిసెస్ మాట్లాడుతున్నట్టుగా ఏదైతే జరిగిందో దాని మీద మాత్రం ఇప్పుడు పెద్ద రచ్చ అయితే జరుగుతుంది. సో చూద్దాం జరగబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.